నిన్న తమిళనాడు కొత్త ప్రభుత్వం 17వ శాసనసభ తొలి సమావేశం జరిగింది. ఇందులో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు 2 ఆర్టికల్స్ డిస్కషన్స్ వస్తాయి. ఒకటి ఆర్టికల్ 190, రెండోది ఆర్టికల్ 180. ఫస్ట్ ఆర్టికల్ 180 చూద్దాం. ఆర్టికల్ 180 ఏం చెప్తుంది? సభకు ఒక స్పీకర్ ఉంటాడు. అతను లేని పక్షంలో డిప్యూటీ స్పీకర్ ఉంటాడు సభను నిర్వహించడానికి. వీళ్ళిద్దరు లేరు. అలాంటప్పుడు గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ తోటి అందులో ఉన్నటువంటి పర్సన్స్లో ఎవరినో ఒకరిని సీనియర్ని ఎన్నుకొని అతన్ని టెంపరరీ స్పీకర్గా చేస్తాడు. సభ నిర్వహణ కోసం టెంపరరీ స్పీకర్గా చేస్తాడు, తాత్కాలిక స్పీకర్గా ఉంచుతాడు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తాయంటే ఇద్దరు గైర్హాజరైన సందర్భంలో, లేదంటే శాసనసభ ఎన్నుకోబడిన తొలి నాళ్ళల్లో ఇమీడియట్గా స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ని ఎంచుకోలేం కాబట్టి ఈ టెంపరరీ స్పీకర్ అనే పదాలు మనకి వినబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ టెంపరరీ స్పీకర్ అనే పదాలు మనకు అందులో ఉన్నాయి, కానీ తాత్కాలికమైన పర్సన్గా ఎన్నుకుంటామని ప్రోటెన్ స్పీకర్ అనే పదం అయితే లేదు. వాడుకలో ప్రోటెన్ స్పీకర్ అంటూ ఉంటాం. అయితే ప్రోటెన్ స్పీకర్ తోటి 232 ఎమ్మెల్యేలతోటి పదవికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాలు చేయించినట్టు న్యూస్లో వస్తుంది. ఈ ప్రోటెన్ స్పీకర్ అనేది ఎక్కడ వచ్చింది? 180లో వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. రెండోది ఆర్టికల్ 190. ఆర్టికల్ 190 ఏం చెప్తుందంటే ఏదైనా పర్సన్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే లక్కీగా అతను 2 నియోజకవర్గాలలో కూడా గెలుపొందిండు అనుకోండి, అలాంటప్పుడు తను ఒకటే నియోజకవర్గాన్ని ఉంచుకోవాలి, 2వ నియోజకవర్గాన్ని అతను వదిలేసుకోవాలి, అంటే రాజీనామా చేయాలి. ఇది మనకేం చెప్తుంది? ఆర్టికల్ 190 చెప్తుంది. ఇక్కడ ప్రస్తుత సందర్భానికి దాన్ని అప్లై చేసుకుంటే మన కొత్త సీఎం యాక్టర్ విజయ్ 2 నియోజకవర్గాల నుంచి గెలిచిండు. ఒకటి పెరుంబూరు, రెండోది తిరుచ్చార్పల్లి. ఈ తిరుచ్చార్పల్లికి సంబంధించి ఈస్ట్కు సంబంధించి తిరుచ్చార్పల్లి ఈస్ట్, ఈ తిరుచ్చార్పల్లి ఈస్ట్కు పదవీ విరమణ చేసేసిండు, రాజీనామా చేసేసిండు. అలాగే మన పెరుంబూరు నియోజకవర్గాన్ని ఉంచుకొని ఆ నియోజకవర్గానికి అతను బాధ్యత వహించి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.